రైట్ బులెటిన్ లో బిగ్ బ్రేకింగ్ చేస్తున్నాం. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఒక దశలో సెన్సెక్స్ 850 పైగా పాయింట్లు పెరిగింది. నిఫ్టీ కూడా 250 పైగా పాయింట్లు పెరిగి 24,000 పాయింట్లకు ఎగువన ట్రేడ్ అవుతోంది. ఇక డాలర్తో పోలిస్తే కనుక రూపాయి 25 పైసలు పైబడింది. రూపాయి ప్రస్తుతం 95.23 వద్ద ట్రేడ్ అవుతోంది. రైట్ గా హెచ్సిఎల్ టెక్ అలాగే విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా షేర్లు కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. రెడ్డిస్ ల్యాబ్ అలాగే భారతీ ఎయిర్టెల్, మ్యాక్స్ హెల్త్ కేర్, సన్ ఫార్మా షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ విశ్లేషకులు శ్రీరామచంద్రమూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామచంద్రమూర్తి గారు నమస్కారం. నమస్తే అండి. నిన్నగాక మొన్నే అనుకుంటే మనం మాట్లాడుకుంది దానికి సంబంధించి లాభాల్లో లేదు, మొత్తం నష్టాల్లో ఉండిపోయింది. ట్రంప్ వ్యాఖ్యలు ఈ విధంగా ఉన్నాయని చెప్పేసి. సో పశ్చిమాసియా దేశాల్లో చూసుకున్నట్టయితే ఉద్రిక్త వాతావరణం ఉంది. ఓకే, ఉన్నప్పటికీ కూడా స్టాక్ మార్కెట్ ఈ రోజు కొంచెం లాభపడ్డట్టుగా తెలుస్తోంది. ఎలా చూడొచ్చు అంటారు? ఇది మీరన్నట్టు మొన్న అనుకున్నాం సార్, ఇది ట్రంప్ గారి గేమ్ తప్ప ఏమీ లేదని. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మార్కెట్స్ ర్యాలీ అయ్యారు. 2 days బ్యాక్ ఇరాన్ మీద యుద్ధం ప్రకటించేస్తాం, మళ్ళీ చాలా చేస్తాం అన్నారు. బట్ అదంతా కూడా డిస్కౌంట్ అయిపోయింది. ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ మూలంగా ఇది కొంచెం రేట్ కట్ నెక్స్ట్ ఇయర్లో రేట్ హైక్ ఉంది అని చెప్పడం ఈ ఇయర్లో. దానివల్ల ఏమవుతుందంటే ఎమర్జింగ్ మార్కెట్స్లోకి మనీ ఫ్లో అవుతుంది. ఎఫ్ఐఎస్ బయింగ్ స్టార్ట్ చేశారు కాబట్టి మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. సో ట్రెండ్ అయితే పాజిటివ్గా ఉంది. ఇక పెద్ద 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 ఇవి సంక్షోభాలు అయితే ప్రజెంట్ ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. సో అన్ని కంపెనీస్ కూడా బాగా పెరుగుతున్నాయి. సో ఈ సెక్టర్స్ మంచి గ్రోయింగ్ సెక్టర్స్లో ఇన్వెస్ట్ చేసుకుని మంచి వెల్త్ క్రియేట్ చేసుకునే టైం అనమాట ఇది. కాబట్టి ఎవరో ప్యానిక్ అవ్వకుండా ఇన్వెస్ట్మెంట్స్ స్టేబుల్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటం అనేది బెస్ట్ అని అనిపిస్తుంది. రైట్. మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం మన హెచ్సిఎల్ టెక్స్ కానీ అన్ని మిగతా టెక్ కంపెనీకి సంబంధించి కూడా గడ్డు పరిస్థితి ఉంది. ఎలా చేద్దాం దీనికి సంబంధించి కూడా అసలు వాటి పరిస్థితి ఏంటి? మదుపరులు కూడా తీవ్ర అయోమయంలో ఉన్నారు, అలాగే కన్ఫ్యూజన్స్ క్రియేట్ అవుతూ ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నారు. బట్ ఇవాళ చూస్తే కనుక టీసీఎస్, టెక్ మహీంద్రా షేర్లు, వివిధ టెక్ కంపెనీల షేర్లు కూడా మొత్తం లాభాల్లో నడుస్తున్నాయి. సో ఈ టైంలో మదుపరులు ఆ షేర్ని కొనసాగిస్తే బాగుంటుందా, లేకపోతే వారిని సేల్ చేస్తే బాగుంటుందంటారా? యాక్చువల్గా మనం లాస్ట్ టైం కూడా అనుకున్న ఐటీ కంపెనీస్ మీద కొంత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అని. అది ఏంటంటే ఇప్పుడు టీసీఎస్ రిజల్ట్స్ బాగుండేపాటికి వాళ్ళు వచ్చి బాగానే ఉన్నాయి. కాబట్టి మళ్ళీ పాజిటివ్నెస్ అనేది ఐటీ కంపెనీస్కి వచ్చింది. యాక్చువల్గా ఈ కంపెనీలన్నీ కూడా గెయింట్ కంపెనీస్ ఇండియాలో, కాబట్టి అవి మళ్ళీ రివైవ్ అవుతాయి. న్యూ అడాప్టేషన్ ఇవన్నీ కూడా వీళ్ళు తట్టుకొని ముందుకెళ్తారు. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కూడా రివైవ్ అవుతున్నాయి. వాటి యొక్క ఫ్రూట్స్ ఇక్కడ మనకు కనబడుతున్నాయి. సో స్టిల్ అండర్ పర్ఫార్మ్ ఉన్నది ఇన్ఫోసిస్ కానీ, టీసీఎస్ కానీ, ఈవెన్ టెక్ మహీంద్రా కానీ, హెచ్సిఎల్ టెక్ ఇవన్నీ కూడా మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రీఇన్వెస్ట్ చేసుకొని మంచి ప్రాఫిట్స్ వెళ్తే అయితే బాగా ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. మధ్య మధ్యలో ఒక డిప్ వచ్చినా కానీ ధైర్యంగా ఉండటం వల్ల మనం లాంగ్ టర్మ్లో బెనిఫిట్ అవుతుంటాం. ఇవాళ చూసాం కదా, లాస్ట్ 3 days బ్యాక్ మీరు చూస్తే పర్సిస్టెన్స్ దాదాపు 500 పాయింట్స్ డౌన్ అయింది. అలాంటిది మళ్ళీ రికవర్ అయిపోయి ఇప్పుడు 5,000కి వచ్చింది. సో ఇవన్నీ కూడా మన యొక్క కంపెనీస్ యొక్క పర్ఫార్మెన్స్ స్ట్రాంగ్ ఉన్నాయి. అలాగే వరల్డ్ మార్కెట్తో కాంపీట్ అవుతున్నాయి. సో కాబట్టి వీటిల్లో మనం ఇన్వెస్ట్ చేసుకొని మంచి గెయిన్ అవ్వచ్చు. అయితే ఏంటంటే ఒక సెక్టార్లో మ్యాక్సిమం 20% ఇన్వెస్ట్ చేస్తేనే మీరు పోర్ట్ఫోలియోని కరెక్ట్గా హ్యాండిల్ చేస్తున్నట్టు అనేది మెయిన్ ఇక్కడ చెప్పే పాయింట్. సో ఆ డిసిప్లిన్ మెయింటైన్ అవ్వాలి. ఎందుకంటే చాలా మంది ఒకే కంపెనీని బల్క్లో కొంటుంటారు. సో మీ దగ్గర 10 lakhs ఉంటే ఐటీలో ఎక్స్పోజర్ 2% అంటే 20%, అంటే 2 lakhs మాక్సిమం 3 lakhs ఇన్వెస్ట్ చేస్తేనే మనం ఒకవేళ తగ్గినా కానీ ఆ సెక్టర్ మనకి షాక్ ఇచ్చినా కానీ తట్టుకోగలం. లేకపోతే ఒకటే సెక్టర్ మీద మెయిన్ ఇబ్బంది పడితే ఇది అవుతుంది. అలాగే యాజ్ వెల్ యాజ్ బ్యాంకింగ్ సెక్టర్స్ కూడా బాగా పుంజుకుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే ఇప్పుడు బాగా ఇప్పుడు నెక్స్ట్ గ్రోయింగ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కనపడుతుంది. 900 దాకా ఛాన్స్ కనపడుతుంది. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, ఈ యాక్సిస్ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా మంచి పెర్ఫార్మెన్స్ చూపిస్తున్నాయి. సో ఈవెన్ ఇండస్ ఇండ్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్ ఇవన్నీ కూడా బాగున్నాయి. అలాగే ఆటోమొబైల్ సెక్టర్ చూసుకుంటే అది కంటిన్యూగా అప్ ట్రెండ్ కనపడుతుంది. ఐషర్ మోటార్ కానీ, మారుతి కానీ, M&M, బజాజ్ ఆటో, హోండా ఇవన్నీ ఎలక్ట్రికల్ వెహికల్ సెగ్మెంట్స్ ఉన్నవన్నీ కూడా బాగున్నాయి. అలాగే వాళ్ళ డిఫెన్స్ కూడా బాగా ఆర్డర్స్ వచ్చాయి అనేది ఉంది. కాబట్టి డిఫెన్స్ సెక్టర్ కూడా బాగా పెరుగుతుంది. బీడిఎల్ కానీ, తర్వాత హాల్, కొచ్చిన్ చిప్, మెస్గన్ డాక్, అలాగే జిఆర్ఎస్సి, బిఈఎంఎల్, సో ఇవన్నీ కూడా బాగున్నాయి.
అలాగే ఈవెన్ ఫార్మా సెక్టర్ చూసుకుంటే డాక్టర్ రెడ్డి గాని, సిప్లా గాని ఇవన్నీ కొంచెం ఏంటంటే ఫార్మా సెక్టర్ కొన్ని స్టాక్స్ బాగా పెర్ఫార్మ్ చేస్తున్నాయి. కొన్ని స్టాక్స్ అండర్ పెర్ఫార్మ్ చేస్తున్నాయి. బట్ ఓవరాల్‌గా ఈ ఫార్మా సెక్టర్ కూడా గ్రో అవుతుంది. నిన్న మొన్న బాగా పెరిగాయి. దివీస్ ల్యాబ్ గాని, ఈ అపోలో హాస్పిటల్స్ ఇవన్నీ కూడా బాగా పెరిగాయి. ఆ రైట్. తర్వాత బంగారం విషయానికి వస్తే కనుక ఎలా చూడొచ్చంటారు? బంగారం కూడా కాస్త తగ్గినట్టుగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి కూడా అవునండి. బంగారం గోల్డ్ అయితే ప్రెజెంట్ ఏంటంటే ఇప్పుడు 1,44,000 ఆ రేంజ్ ఉంది. ఇది బ్రాడ్‌గా రేంజ్‌లో ఉంది. బ్రాడ్ రేంజ్‌లోనే ప్రెజెంట్ ఇది ట్రేడ్ అవుతుంది. అయితే మనం దీన్నేంటంటే ఒక 1,40,000 దగ్గర అంటే ఇంటర్నేషనల్‌గా $4,400 దగ్గర బయింగ్ వస్తుంది. అలాగే 4,300, 400 దగ్గర సెల్లింగ్ వస్తుంది. రెసిస్టెన్స్ వస్తుంది. సో, ఈ బ్రాడ్ రేంజ్ ఎయిదర్ సైడ్ బ్రేక్ ఔట్ అయితే గాని నెక్స్ట్ లెవెల్ అనేది అర్థం కాదు. సో, ఓవరాల్‌గా గోల్డ్ గూడా బానే ఉంది. అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ ఓన్లీ కొంత ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు ఇక్కడ. అలాగే సిల్వర్ చూస్తే అది కూడా 2,26,000 దాకా వచ్చింది. ఇది కూడా అంతే 2,20,000 నుంచి 2,40,000, 50 మధ్యలో ట్రేడ్ అవుతుంది. ఇది కూడా నారో రేంజ్‌లో ఉంది. ఎయిదర్ సైడ్ బ్రేక్‌ఔట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఈ మంత్‌లో కనపడుతున్నాయి. సో, చాలా మంది గోల్డ్ సైడ్ చూసుకుంటే డౌన్ సైడ్ అంటున్నారు గానీ టెక్నికల్‌గా $4,000 అనేది మేజర్ సపోర్ట్. ఇక అది బ్రేక్ అయితే గ్యారంటీగా ఇంకా డౌన్ ట్రెండ్ కనపడుతుంది. సో, బ్రేక్ అవుతుందా లేదా అనేది చూడాలి రైట్. యాక్చువల్‌గా. ఇటు అమెరికా వర్సెస్ ఇరాన్ యుద్ధం జరుగుతున్నటువంటి టైంలో ఇట్లాంటి లాభాలు సూచీలు చూయించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అండ్ రేపు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఈ ట్రెండ్ అయితే కంటిన్యూ అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు డాలర్ వీక్ అవుతుంది కాబట్టి, ఆ ఎమర్జింగ్ ఎఫ్ఐఎస్ ఇప్పుడు మళ్ళీ కంటిన్యూగా బయింగ్‌లోకొచ్చారు. నిన్న మొన్న 2000 క్రోర్స్ అలా ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఎఫ్ఐఎస్ వాళ్ళ పొజిషన్ వాళ్ళు తీసేసుకుంటే మార్కెట్స్ అయితే గ్రో అవుతుంటాయి. సో, ఎఫ్ఐఎస్ బయింగ్ ఉంది కాబట్టి ట్రెండ్ అయితే పాజిటివ్‌గానే ఉంది. సో, ట్రెండ్ ఇలా కంటిన్యూ అయ్యే ఛాన్సెసే కనపడుతున్నాయి. కాబట్టి ఇండియన్ మార్కెట్ అయితే చార్ట్స్ అన్ని కూడా పాజిటివ్ చూపిస్తున్నాయి. వీక్లీ చార్ట్స్, మంత్లీ చార్ట్స్ అన్ని రివైవల్ అవుతున్నాయి. అలాగే స్మాల్ క్యాప్, మెయిన్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కూడా బాగా ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. మంచి మూవ్‌మెంట్స్ వస్తున్నాయి. కాబట్టి బై అండ్ డిప్స్ లాగా చేసుకోవచ్చు. ర్యాలీ ఇంకా ఉంది. ఈవెన్ నిన్న 24,500, 25,000 దాకా కూడా రావచ్చు. మేము కూడా చాలా నెక్స్ట్ 3 మంత్స్ ఎప్పుడు జనరల్‌గానే మార్కెట్ సీజన్ ఏంటంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మంచి బిజినెస్ ఉంటుంది. మార్కెట్స్ పాజిటివ్‌గా ఉంటాయి. ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అది ఇప్పుడు కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ 3 మంత్స్ కూడా బాగా సంపాదించుకోవచ్చు. అంటే అప్ ట్రెండ్ అయితే బాగా ఉంది. ట్రెండ్ అయితే పాజిటివ్‌గానే ఛాన్స్ ఉంది. చూడొచ్చు. రైట్. మన రూపాయి విలువ కూడా పెరిగింది. దీనికి సంబంధించి కూడా 97.23 ఏదో అవునండి. కొనసాగుతా ఉంది. దీనికి సంబంధించి కూడా ఏ అవునండి. విధంగా చూడొచ్చంటారు? రూపీ ఎప్పుడైతే స్ట్రాంగ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అండి, ఇది ఇన్వెస్ట్‌మెంట్స్ ఎప్పుడైతే వస్తాయో, ఎఫ్ఐఎస్ ఎప్పుడైతే బయింగ్ చేస్తారో రూపీ స్ట్రాంగ్ అవుతుంది. సో, అలాగే క్రూడ్ ఆయిల్ తగ్గటం వల్ల పేమెంట్స్ మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ తక్కువ కడతాం కాబట్టి రూపీ స్ట్రాంగ్ అవుతుంది. సో, నిన్న మొన్న క్రూడ్ ఆయిల్ 78 దాకా ఎళ్ళి అక్కడి నుంచి కొంచెం నారో అయినాయి. కాబట్టి క్రూడ్ ఆయిల్ ఎప్పుడైతే తగ్గుతుందో మనకు కూడా టెన్షన్స్ తగ్గుతాయి. సో, ఆటోమేటిక్‌గా రూపీ వాల్యూ స్ట్రాంగ్ అవుతుంది. సో, ఇదొక పాజిటివ్ పాయింటే ఇప్పుడు రూపీకి. సో, ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి సార్. యాక్చువల్‌గా $90 దాకా రావాలి. మేబీ ఇయర్ ఎండ్‌కి 90 రావచ్చు. చాలామంది 100 అవుద్ది అంటున్నారు గానీ, ఇంకా 100 ఏందంటే ఇది వరస్ట్ పెర్ఫార్మన్స్ అనమాట. సో, అలా కాకుండా ఇప్పుడు 90 అయితేనే మన ఎకానమీ స్ట్రాంగ్ అవుతున్నట్టు. సో, రూపీ ఏంటంటే కొంచెం స్ట్రాంగ్ అవ్వాలంటే మనకి మెయిన్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ తగ్గాలి. అలాగే బాగా ఎఫ్ఐఎస్, డిఐఎస్, హెచ్ఎన్ఎస్ ఈ డాలర్స్ బాగా రావాలి మార్కెట్‌లో, ఇండియన్ మార్కెట్‌లోకి. అప్పుడే రూపీ కొంచెం స్ట్రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇవన్నీ కూడా ఇప్పుడు త్వరలో జరిగే ఛాన్సెస్ మూర్తి గారు, ఉన్నాయి. ఓపెన్ మార్కెట్ హ్మ్. షేర్ బైబ్యాక్ విధానాన్ని కూడా తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీని మీద మీరేమంటారు? ఇదేంటంటే హై లెవెల్ ట్రాన్సాక్షన్స్‌కి పాసిబుల్ గానీ, నార్మల్ రీటైల్ క్లయింట్స్‌కి 100 షేర్లు, 200 షేర్లు కొనే వాళ్ళకి పెద్ద తేడా ఏం ఉండదండి. బల్క్‌లో కొనేవాళ్ళు డీల్ చేసుకొని, వాళ్ళు పే రేట్ ఫిక్స్ చేసుకొని మార్చుకోవచ్చు. సో, ఇది కూడా ఏంటంటే నార్మల్ పీపుల్‌కి ఆఫర్ రేట్, బిట్ రేట్ చూసుకొని చేసుకోవచ్చు. సో, కాబట్టి ఏంటంటే ఇది ఒక పాజిటివ్ పాయింటే. బట్ స్మాల్ కస్టమర్స్‌కి ఏదైనా ఒకటే అన్నమాట. బిగ్ ఇన్వెస్టర్స్‌కి, బిగ్ ట్రేడర్స్‌కి అది అడ్వాంటేజ్ ఉంటుంది బాగా. రైట్. గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేసే వారికి సంబంధించి కూడా ఈ మధ్యకాలంలో కేంద్ర సర్కార్ కూడా ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చే యోచనలో ఉంది. అది మీకు కూడా తెలుసు అనుకుంటా. గోల్డ్ అవును. మ్యూటైజేషన్ సంబంధించినటువంటి అంశము. సో, అవును. ఆ మ్యూటేషన్ కారణంగా స్టాక్ పైన ఇన్వెస్ట్ చేసే, బంగారం పైన ఇన్వెస్ట్ చేసే వారికి ఏమైనా బ్రేక్ పడే అవకాశం మనకు కనిపిస్తుందంటారా?
యాక్చువల్‌గా ఏంటంటే సార్, మనకి గోల్డ్‌లో 2 రకాల ఇన్వెస్ట్‌మెంట్స్ ఉన్నాయి. ఒకటేంటంటే గోల్డ్ ఆర్నమెంట్స్ డైరెక్ట్‌గా కొనుక్కోవటం. రెండోదేంటంటే గోల్డ్ బిస్కెట్స్, ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం గోల్డ్ కాయిన్స్ కొంటాం. ఈ గోల్డ్ కాయిన్స్ కానీ, గోల్డ్ బిస్కెట్స్ గాని కొనే వాళ్ళందరికీ ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు ఆఫర్ ఇచ్చేదేంటంటే డైరెక్ట్‌గా షేర్స్ లాగానే ఎన్ఎస్‌సిలో గోల్డ్ గ్రామ్స్‌లో వస్తుంది. అది ఇన్వెస్ట్ చేసుకోవటం. దానివల్ల ఏమవుతుందంటే మనం ఈ యొక్క గోల్డ్‌ని ఫిజికల్‌గా కొనాల్సిన అవసరం లేకుండా ఉంటది. దానివల్ల ఇంపోర్ట్స్ తగ్గుతాయి గోల్డ్‌కి. మనకప్పుడేంటంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ తగ్గుతుంది. కంట్రీ స్ట్రాంగ్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ వీళ్ళకి మనకు కూడా రీటైల్ పీపుల్‌కి కూడా గోల్డ్ మేము కొనుక్కున్నాము. రేపొద్దున ప్రైస్ పెరిగితే మేమేం నష్టపోవట్లేదు అనే పాయింట్ వచ్చిందనమాట. ఫస్ట్ ప్రధానమంత్రి గారు ఏమన్నారంటే 1 ఇయర్ పాటు గోల్డ్ కొనొద్దు అన్నారు. ఆ తర్వాత ఏంటి రీటైల్ క్లయింట్స్ అందరికి తక్కువ రేట్‌లో గోల్డ్ కొనకుండా ఉంటే రేపొద్దున మార్కెట్‌లో పెరిగినప్పుడు మా పరిస్థితి ఏంటి అనే దానికి ఆన్సర్‌గా ఈ గోల్డ్‌ని ఎక్స్‌చేంజ్ పాయింట్‌లో తీసుకురావటం వల్ల ఆల్రెడీ ఎంసెక్స్‌లో గోల్డ్ ట్రేడింగ్ ఉంది. కానీ అందులో ఏంటంటే ఫీచర్స్ కాబట్టి లిమిటెడ్ కాంట్రాక్ట్స్. అలాగే గోల్డ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి కానీ అవి కూడా గోల్డ్‌తో పాటు మూవ్‌మెంట్స్ రావు. కానీ ఇప్పుడు తీసుకొచ్చే గోల్డ్ ఏంటంటే అది డైరెక్ట్‌గా గోల్డ్ గ్రామ్స్‌లో రిలేటెడే. మనం బ్యాంక్‌లో నగదు ఎలా పెట్టుకుంటామో, అలాగే షేర్స్ ఎలా పెట్టుకుంటామో అలా మనకి కనపడుతూ ఉంటది. కాబట్టి గోల్డ్ ఈ స్కీమ్ బాగా పాపులర్ అవుతుంది. దీంతో ఏంటంటే ఇండియాలో గోల్డ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరికీ కూడా టెన్షన్ ఉండదు. ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లో ఇన్వెస్ట్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు మనం కూడా ఒక ఇండియా గ్రో అవ్వాలి అని కోరుకునే సిటిజన్స్ కాబట్టి డెఫినెట్‌లీ ఫాలో థట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకు కూడా పర్సనల్ బెనిఫిట్ ఉండి ఉండటం వల్ల వి డోంట్ మైండ్. ఎందుకంటే మనం రీసెంట్‌గా చూసాం. ఈ 3 ఇయర్స్ బ్యాక్ అంతా కూడా క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగేది. ఇప్పుడు చూస్తే ఈవెన్ వెండర్స్ అందరూ గూడా యూపీఎస్ వాడుతున్నాం. అంటే ఇండియాలో అసలు 90% క్యాష్ అంతా లేకుండా అయిపోయింది. అంత మార్పొచ్చింది. అలాగే నెక్స్ట్ మార్పు ఏంటంటే గోల్డ్ రావాలి. గోల్డ్ గనుక డిజిటలైజేషన్ అయ్యి, డిజిటల్ గోల్డ్ కొనుక్కోవటం అనేది జరిగితే మాత్రం మంచి బెనిఫిట్ ఉంటది కంట్రీకి. సో, ఇది తొందరలో రావాలని ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నారు. అలాగే రీటైల్‌గా ఇన్వెస్టర్స్ కూడా దీని మీద అవగాహన ఉండి, దీని యొక్క మంచి చెడు తెలుసుకున్న తర్వాత దీనికి కన్వర్ట్ అవ్వడం ద్వారా మంచి అడ్వాంటేజ్ ఉందండి. రైట్. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ట్రంప్ చేస్తున్నటువంటి వ్యాఖ్యల విధంగా మనం చూసుకుంటే కనుక యుద్ధం ఇంకా తీవ్రతరమయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఎక్కడైతే తగ్గే అవకాశం లేదు. సో ఆ ఎఫెక్ట్ మన స్టాక్ మార్కెట్ పైన ఎలా ఉండబోతుందంటారు? సో మదుపరులు దీనికి యాక్చువల్‌గా సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు? అవునండి. యాక్చువల్‌గా ఏంటంటే ట్రంప్ చెప్పినంత ఇంటెన్సిటీ అక్కడ లేదు. ఆయనేంటంటే ఈ కెనాట్ డూ వార్ జస్ట్ లైక్ దట్. ఇంక అయిపోయింది. సెనెట్ ఒప్పుకోలేదు. అందరూ కూడా ఇంటర్నల్‌గా నెగెటివ్ ఉంది. ఊరికే ఇప్పుడేంటంటే ఊరికే 2 బాంబులేయటం అలాంటివి చేయటమే తప్ప ఇప్పుడు ఫుల్ సైజ్ వార్ చేసే పరిస్థితి లేదు. అది మనకి అర్థం చేసుకొని ఎప్పుడైనా వార్ ఎఫెక్ట్ అయినప్పుడు బాగా పానిక్ అవ్వకుండా మనం ఏంటంటే స్టాండర్డ్‌గా, స్టేబుల్‌గా ఉండటం అనేది ప్రాక్టీస్ చేయాలి. సో, రియాలిటీ వేరు. ఇప్పుడు ఆయన న్యూస్‌లు వేరు. ఆయన వన్ డేకి మాట మారుస్తారాయన. కాబట్టి మనం ఏంటంటే ఒక స్టాండర్డ్‌గా మార్కెట్‌ని అర్థం చేసుకొని, ఇండియన్ మార్కెట్‌ని చూసుకుంటే మనకి లాంగ్ టర్మ్‌లో మంచి బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి, ఊరికే టెన్షన్ పడనక్కర్లేదు. సో, పానిక్ అవ్వనక్కర్లేదు. ఇప్పుడు లాస్ట్ 3 మంత్స్ బ్యాక్ అంటే అయ్యాం. ఎందుకంటే అక్కడ రియల్ న్యూస్ ఉంది. ఇక్కడ రియల్ న్యూస్ లేదు. ఊరికే మనం ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం అండి. మంచి కంపెనీస్‌ని ఇన్వెస్ట్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాంగ్ టర్మ్‌లో చూసుకుంటే మంచి గ్రోత్ కనపడుతుంది. సెక్టార్స్ అన్నీ కూడా గ్రో అవుతున్నాయి కాబట్టి మధ్య మధ్యలో ఈ ప్రైస్ హైక్స్ షాక్స్ ఓకే. వస్తుంటాయి కానీ అడ్జస్ట్ అయిపోతాయి. రైట్. థ్యాంక్ యూ శ్రీరామచంద్రమూర్తి గారు.